Hello everyone, I am Genelia and I would like to share my life experience. ఒక యూత్గా నేను మా పేరెంట్స్ని చాలా విషయాల్లో బాధ పెట్టాను. వాళ్ళ మాట వినకపోవడము, వాళ్ళు ఏదైనా విషయంలో నో చెప్పారంటే ఎందుకు ఇలా నో చెప్తున్నారు నాకు అని చెప్పి వాళ్ళ మీద నెగిటివ్ ఒపీనియన్ పెట్టేసుకోవడం, వాళ్ళకి అబద్ధం చెప్పడం, వాళ్ళు నువ్వు ఇలా చేయి అన్నాక వాళ్ళ ముందు ఓకే అని చెప్పేసి వాళ్ళ వెనక నా ఇష్టం వచ్చింది చేసుకుంటూ వెళ్ళేదాన్ని. ఇది నేను చాలా విషయాల్లో చేశాను. కానీ బరుకడనాలో నేనేం నేర్చుకున్నానంటే ప్రావర్బ్స్ 20:20 నుంచి అ పర్సన్ హూ కర్సెస్ హిస్ మదర్ ఆర్ ఫాదర్ హిస్ ల్యాంప్ విల్ బి పుట్ ఆఫ్ అని. సో దీన్ని బట్టి నేనేం నేర్చుకున్నానంటే మా పేరెంట్స్ని ఏ సిచ్యువేషన్ అయినా కూడా అస్సలు తిట్టుకోవద్దు అని చెప్పి నేను నేర్చుకున్నాను. అండ్ ఇంకోటి ఏం నేర్పించారంటే వాళ్ళు నీకు నో చెప్తున్నారంటే అది నీ మంచికే అని చెప్పి రిసీవ్ చేసుకోవాలి. అలా నువ్వు రిసీవ్ చేసుకుంటే దట్ ఈస్ గుడ్ అండ్ యాక్సెప్టబుల్ ఇన్ లార్డ్ సైట్ అని నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ఇది నా లైఫ్ ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్పగలుగుతున్నాను. బికాస్ నేను ఏదైతే వాళ్ళు నో చెప్పారు అండ్ నేను అది చేసుకుంటూ వెళ్ళానో ఆ విషయంలో నాకు ఒక బాధ అనేది కలిగేది అండ్ ఆ విషయంలో నాకు పీస్ అనేది ఉండకపోతుండే. కానీ వాళ్ళు నో చెప్పారు కదా, సరే మమ్మీ డాడీ నో చెప్పారు సో నేను అది చేయకూడదు అని చెప్పి నేను చేయకుండా వెళ్ళినప్పుడు ఐ కుడ్ సీ పీస్ అండ్ గుడ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. వాళ్ళ మాట విన్నప్పుడు నా లైఫ్లో మంచి జరగడం అనేది నేను చూశాను. ఇంకోటి నేను ఏం నేర్చుకున్నానంటే అబద్ధం అనేది చెప్పకూడదు. అది పేరెంట్స్ విషయంలో అయితే అసలుకి అబద్ధం ఆడకూడదు అనేది. ఎందుకంటే ఈరోజు నేను అబద్ధం చెప్పి ఎస్కేప్ అయిపోవచ్చు, కానీ ఆ ట్రూత్ అనేది ఎప్పటికైనా బయటకు వస్తుంది. లార్డ్ క్లియర్గా వర్డ్ ఆఫ్ గాడ్లో మెన్షన్ చేశారు సామ్స్ 44:21లో ఐ నో ది సీక్రెట్స్ ఆఫ్ యువర్ హార్ట్ అని. అండ్ ఐజాయా 57:11-12లో లార్డ్ క్లియర్గా చెప్పారు దట్ అబద్ధం చెప్పడానికి నీ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అని. సో ఏ సిచ్యువేషన్ అయినా కూడా అబద్ధం చెప్పడానికి ధైర్యం నేను తెచ్చుకోకూడదు అనేది నేను నేర్చుకున్నాను. అండ్ ఇంకోటి ఏం నేర్చుకున్నానంటే అబద్ధం చెప్పినప్పుడు నిజం బయటకు వచ్చే రోజు నా పేరెంట్స్కి నా మీద ఉన్న ట్రస్ట్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. ఒక్కసారి ట్రస్ట్ బ్రేక్ అయిందంటే అది బిల్డ్ చేసుకోవడం చాలా కష్టం. అప్పుడు నేను ఎన్ని ప్రేయర్స్ చేసినా కూడా నో యూస్. ఎందుకంటే నేను అబద్ధంలో ఉండి ప్రేయర్స్ చేశానంటే అది వినేది సేటన్. లార్డ్ క్లియర్గా జాన్ 8:44లో చెప్పారు సేటన్ ఇస్ ది ఫాదర్ ఆఫ్ లైస్. నేను అబద్ధం చెప్పానంటే సేటన్ విల్ బికమ్ మై గాడ్ అండ్ నేను ఎంత ప్రేయర్ చేసినా నో యూస్. ఆ ట్రస్ట్ అనేది నా పేరెంట్స్ నా మీద ఉన్న ట్రస్ట్ బ్రేక్ అయిందంటే అది బిల్డ్ చేసుకోవడం ఇంపాసిబుల్. అది ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ వర్డ్ ఆఫ్ గాడ్. అది నేను ఇక్కడ బరుకడనాలో నేర్చుకున్నాను. ఎందుకంటే నేను కూడా ఒకసారి అబద్ధం చెప్పి పేరెంట్స్కి నిజం తెలిసిన రోజు వాళ్ళు ఎంత ట్రస్ట్ బ్రేక్ అయింది, నా మీద ఉన్న ట్రస్ట్ మొత్తం బ్రేక్ అయిందనేది నాకు తెలుసు. వాళ్ళు ఎంత ఎక్స్టెంట్గా గ్రీవ్ అయ్యారో అనేది కూడా నాకు తెలుసు. అది నేను ఓన్లీ త్రూ వర్డ్ ఆఫ్ గాడ్ ఐ వాస్ ఏబుల్ టు బిల్డ్ దట్. అది కూడా ఎలా అంటే కాన్స్టెంట్గా వాళ్ళతో మాట్లాడుతూ నిజమే మాట్లాడుతూ వాళ్ళ దగ్గర ఆ బాండ్ బిల్డ్ చేసుకోగలిగాను. దట్ వాస్ ఓన్లీ పాసిబుల్ త్రూ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ జనరేషన్లో అందరి దగ్గర సోషల్ మీడియా యాప్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ ఉండడం అనేది కామన్ థింగ్. అలానే నా దగ్గర కూడా సోషల్ మీడియా అకౌంట్స్ అనేటివి ఉండేటివి. ఆ అకౌంట్ ఉన్నప్పుడు నేను అనుకునేదాన్ని అబ్బా నాకు ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే బాగుండు, నేను ఏదైనా పోస్ట్ చేస్తే నాకు ఎక్కువ లైక్స్ వస్తే బాగుండు అనేది అనుకునేదాన్ని. బట్ నేనేం రియలైజ్ అయ్యాను అంటే ఆ సోషల్ మీడియా యాప్స్ అనేది బిగ్ వేస్ట్ ఆఫ్ టైం. అండ్ ఆ సోషల్ మీడియా యాప్స్ నుంచి సేటన్ విల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ కరప్ట్ మీ. ఎందుకంటే వర్డ్ ఆఫ్ గాడ్లో లార్డ్ క్లియర్గా చెప్పారు దట్ ఫ్రెండ్షిప్ విత్ ది వరల్డ్ ఇస్ ఎనిమిటీ విత్ గాడ్ అని జేమ్స్ 4:4లో చెప్పారు. అండ్ 1 Corinthians 15:33లో ఈవిల్ కంపెనీ కరప్ట్స్ గుడ్ హ్యాబిట్స్ అని లార్డ్ క్లియర్గా మెన్షన్ చేసి చెప్పారు. ఈ సోషల్ మీడియా యాప్స్ అనేది నా లైఫ్లో ఇట్ వాజ్ అ బిగ్ వేస్ట్ ఆఫ్ టైం. అండ్ నేను నా లైఫ్లో నుంచి ఆ సోషల్ మీడియా యాప్స్ డిలీట్ చేసినప్పుడు ఐ ఫౌండ్ పీస్. ఆ పీస్ ఎలా అంటే ఐ కుడ్ స్పెండ్ మోర్ టైమ్ విత్ మై పేరెంట్స్, ఐ కుడ్ స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ద లార్డ్. అండ్ నేనేం డిసైడ్ అయ్యానంటే ఫాలోవర్స్ కోరుకోవడం కాదు, ఐ నీడ్ టు ఫాలో క్రైస్ట్, ఐ నీడ్ టు ఫాలో ద లార్డ్ అండ్ బీ అ గుడ్ బ్రైడ్ టు హిమ్. బరుకడన యూత్ అందరికీ ఒక్కటే నేర్పిస్తున్నారు, దట్ ఈస్ ఎక్లీసియాస్టిస్ 11:9. అందులో లార్డ్ క్లియర్గా మెన్షన్ చేశారు, ఓ యూత్ రిజాయిస్ ఇన్ ఆల్ యువర్ డేస్ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్.
బట్ రిమెంబర్ దట్ లార్డ్ ఈస్ వాచింగ్ ఓవర్ యూ. ఇది నేను ప్రాక్టీస్ చేసినప్పుడు, లార్డ్ నన్ను చూస్తున్నారు అనే బిహేవియర్ నాలో ఉన్నప్పుడు అన్ని సిచ్యువేషన్స్ నుంచి నన్ను నేను సేఫ్ గార్డ్ చేసుకోగలిగాను. ఆ సిచ్యువేషన్స్ నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, బ్యాడ్ ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఈవిల్ కంపెనీ అవ్వచ్చు, ఇవన్నిటి నుంచి నేను నన్ను సేఫ్ గార్డ్ చేసుకోగలిగాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, యాజ్ అ గర్ల్ నా డ్రెస్సింగ్ సెన్స్ షుడ్ బీ లైక్ యాజ్ ఇఫ్ ఐఎమ్ అ బ్రైడ్ టు లార్డ్. లార్డ్కి బ్రైడ్ ఉన్న పర్సన్ డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంటుంది అనే డ్రెస్సింగ్ సెన్స్ నాకు ఉండాలి. అది నేను ఇక్కడ బరగడనాలో నేర్చుకున్నాను. థ్యాంక్ యూ.